నువ్వెవరివైనా ఎక్కడ ఉండి మాటలు వింటున్నా నువ్వు ప్రభు హస్తాల్లోనికి రావాలి. దేవుని చేతులకు నీ బ్రతుకుని సమర్పించాలి. కక్కిన వాంతికి వెనుదిరుగు కుక్కల వలె ప్రవర్తించిన వారెవరైనా ఉన్నా, అనగా విడిచి వచ్చిన పాపం జోలికి వెళ్ళి పడిపోయిన వారెవరైనా ఉన్నా, అలాంటి వారిని సరిచేయటం మాలాంటి మామూలు మనుషుల వల్ల కాకపోవచ్చు గాని యేసయ్య చేతుల్లోకి మరలా నువ్వు తిరిగి వస్తే నీ బ్రతుకు కట్టబడుద్ది. స్తోత్ర. నీ జీవితం ఒక విలువైన పాత్రగా మలచబడుద్ది. కనుక నీవు ప్రభు చేతుల్లోకి రావాలి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, నువ్వు లోకంలో పాపంలో సాతాను చేతుల్లో ఉన్నావా, ప్రభు హస్తాలకు నీ బ్రతుకుని సమర్పించు. ఒక విలువైన పాత్రగా నువ్వు మలసబడతావు. ఒకవేళ ఇప్పటికే ప్రభువులోనికి వచ్చి వెనుదిరిగి కడగబడిన పంది మరలా బురదలో పురిలినట్లుగా విడిచి వచ్చిన పాపం జోలికి వెళ్ళి ఉన్నావా, విశ్వాసపు పరుగు పందెపు రంగంలో కొన్నాళ్ళు పరిగెత్తిన నీవు పడిపోయి చచ్చే స్థితికి దిగజారిపోయావా ఆధ్యాత్మిక స్థితిలో, అయినను నీ ఒక్కసారి ఓపిక తెచ్చుకుని సంసోను గారు ఎలాగైతే శక్తిని కూడగట్టుకుని దేవా నన్నొక్కసారి జ్ఞాపకము చేసుకోమని వేడుకున్నాడో, అలా దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోగలిగితే నిన్ను మంచి విలువైన పాత్రగా దేవుడు మారుస్తారు. Download ShareChat.